హాయ్ ఫ్రెండ్స్, ఇవి పిల్లలు ఆడుకోవడానికి ఇండోర్ గేమ్స్ అయితే బాగుంటాయండి. ఇదేమో చెస్, లూడో, స్నేక్ అండ్ ల్యాడర్, మొత్తం 7 గేమ్స్ వచ్చిండే. దీంట్లో వరల్డ్ కప్ అండ్ ఫుట్బాల్ గేమ్, ట్రెజర్ హంట్, మళ్ళా ఫార్ములా, నెక్స్ట్ జూమ్. ఇవన్నీ గేమ్స్ ఆడడానికి 7 గేమ్స్ మొత్తం టోటల్. మనకి ఒకవేళ శివరాత్రికి ఆడుకోవడానికి అవైలబుల్ ఉంటుందని చెప్పేసి తెచ్చుకున్నాము. ఫెస్టివల్స్ అప్పుడే కాదండి, ఇలా చేసి ఆడుతూ ఉంటే కూడా పిల్లల మైండ్ అనేది డెవలప్ అవుతుంది. ఎక్కువ ఫోన్స్ అడిక్ట్ కాకుండా పిల్లలు కొంచెం గేమ్స్లో ఇంట్లోనే కూర్చొని ఒకరిద్దరు ఉన్నప్పుడు ఇలా గేమ్స్ ఆడుకుంటూ ఉంటే వాళ్ళ మైండ్ అనేది నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. వాళ్ళతో పాటు మనం కూడా ఆడుతూ ఉంటే మనకు కూడా కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది. వర్క్కి వెళ్ళి ఇంటికి వచ్చినాక స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు ఒక 1 అవర్ పిల్లలతో కేటాయిస్తే మనము వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉండొచ్చండి. వాళ్ళకి స్ట్రెస్ అనేది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీకు యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేసి ఆడడం కూడా వాళ్ళకి నేర్పిస్తే చాలా బాగుంటుందండి. నేనైతే విన్ అయిపోయాను. ఇవన్నీ మైండ్ గేమ్స్ అండి. ఇలా ఆడిపిస్తూ ఉంటే పిల్లలకి చాలా బాగుంటుంది. ఫిజికల్ యాక్టివిటీస్, మైండ్, మెంటల్ టెన్షన్స్ అన్నీ రిలీఫ్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. వీడియో నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.